హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అండ్ ఈ వీడియో ఈజ్ ద లాస్ట్ వీడియో అండి. ఇప్పటికీ 3 వీడియోస్ అయ్యాయి మనది పికాక్ది. సో దిస్ విల్ బి ద ఫైనల్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ పాత సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి వెల్కమ్. ఇదిగోండి మన పికాక్ ఫైనల్గా అయిపోయింది. సో ఇలా వస్తుంది మన అవుట్పుట్ వచ్చేసి. సో సూపర్ డూపర్గా వచ్చిందండి. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. ఈవెన్ కలర్ కాంబినేషన్ ఇస్ ఎక్సలెంట్ అండి. నేను ఇక్కడ కింద బేస్ పింక్ తీసుకున్నాను, లెగ్స్ ఎల్లో తీసుకున్నాను. ఇదిగోండి పైన కూడా నాకు ఎల్లో అండ్ గ్రీన్ వచ్చింది కాంబినేషన్. ఇదిగో సో ఈ పింఛం ఎలా అటాచ్ చేయాలి, లెగ్స్ ఎలా చేయాలి, బేస్ ఎలా చేయాలి అండ్ ఈ ఈకలు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ పికాక్ని ఫినిష్ చేద్దామండి. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండి. మీకు చేయడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా నాకు రిప్లై ఇవ్వడానికి చేస్తాను. అండ్ ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ అండి. ఈ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 పికాక్ నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. ప్లీజ్ క్లిక్ చేయండి అండ్ ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా అండి? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చలో. సో ఇదిగోండి, ఇది పింఛన్ చేసాం మనము. ఓకేనా? ఇది దీనికి అటాచ్ చేయడం ఎలానో చూపిస్తాను. ఇదిగోండి. సో ఇక్కడ నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి బిట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4. ఇక్కడ చూడండి, ఇది 4 బీట్ 1 సర్కిల్, 2 సర్కిల్, 3 సర్కిల్ అండ్ 4 సర్కిల్. అంటే ఇక్కడ సైడ్కి 1 బీట్ ఉంది మనకు చూడండి. 1 2 3 4, 1 2 3 4 రైట్. ఇది 5 బీట్ అవుతుంది పైది మధ్యలోది. సో ఈ కింద మధ్యలో తీసుకోవద్దు మనం. సో ఇక్కడ మొత్తం ఎన్ని బీట్స్ ఉన్నట్టండి? ఇక్కడ 4, ఇక్కడ 4, 8 + 1 9 రైట్. సో ఇక్కడ కూడా మనకి ఏదైతే ఇది ముందు సైడ్ వచ్చింది చూడండి, ఇక్కడ సర్కిల్స్ మనం ఇక్కడ మొత్తం 9 సర్కిల్స్ తీసుకున్నాం కదా. 1 2 3 4 5 6 7 8 9. సో ఈ 9 సర్కిల్స్ని ఈ 9 బీట్స్కి జాయిన్ చేయడం అన్నమాట. అసలు ఇక్కడ మళ్ళీ బీట్ తీసుకోవడం, జాయిన్ చేయడం అలాంటివి ఏది ఉండదు. ఇప్పుడు చూడండి, మనం ఈ 2 బీట్స్ ఉన్నాయి కదండి, కింద 5 బీట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ 5 బీట్ సర్కిల్, ఇక్కడ ఈ 5 బీట్ సర్కిల్ రైట్. ఈ రెండింటిని వదిలేసి 6 బీట్ సర్కిల్కి 2 బీట్స్ ఉన్నాయి. 6 బీట్ సర్కిల్స్కి ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. ఇక్కడ 6 బీట్స్కి 2 బీట్స్ ఉన్నాయి 6 బీట్ సర్కిల్స్కి. సో ఆ 1 బీట్ ఈ బీట్కి ఇలా జాయిన్ అవ్వాలన్నమాట. ఇక్కడేమో 1 బీట్ ఉన్నాయి. ఈ 1 బీట్ ఈ బీట్కి ఇలా 3 బీట్ లాగా జాయిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఎక్కడ మనం బీట్స్ వేయొద్దు, డైరెక్ట్ జాయిన్ చేస్తాం. మళ్ళీ బీట్స్ వేస్తే ఏమైపోతుందంటే మళ్ళీ వెనక్కి అయిపోతుంది, చాలా డిస్టెన్స్ వస్తుంది, అది బ్యాలెన్స్గా పట్టుకోలేదన్నమాట. సో ఫస్ట్ మనం దీనికి గ్రిప్ ఉండడానికని ఇలా ముందుకు వచ్చేలాగా వేసి ఇది దీనికి జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎలా జాయిన్ చేయాలంటే చూపిస్తున్నాను. ఇక్కడ మనం లాస్ట్ బీట్లో తీసుకుంటున్నామండి. ఇది ఈ బీట్ ఉంది కదా. సో నేను ఏం చేస్తాను, నేను ఫస్ట్ ఇది బేస్ అని తీసుకుంటున్నానండి. లెఫ్ట్ సైడ్ ఈ 1 బీట్ 4 బీట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఈ 4 బీట్లో ఇది 1 బీట్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ బేస్. ఓకేనండి, ఈ 1 బీట్కి ఇది ఇలా జాయిన్ చేయాలి రైట్. ఇక్కడ ఈ 1 బీట్కి ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీట్స్ తీసుకుంటున్నా. 6 బీట్స్లో 1 2 3 4 5 6. ఈ 5 బీట్ వదిలేస్తున్నాను. ఇక్కడ ఈ 6 బీట్లోది కరెక్ట్గా సెట్ చేసుకొని చూసుకోండి. ఇదిగోండి, ఈ బీట్ తీసుకొని ఇది కిందికి ఇలా రావాలి, ఇది కిందికి వచ్చేసి ఇలా రావాలి. సో మళ్ళీ ఇంకా చూడండి 1 2 3 బీట్స్ ఇక్కడ ఈ బీట్లో అండి తీయండి. ఏదైతే 1 బీట్ అని బేస్ తీసుకున్నాం అక్కడ చూడండి. ఇది ఇంకా 3 బీట్స్ జాయిన్ అయ్యాయి కదండి. 1 2 3 1 2 3. ఈ 4th బీట్లో 1 బీట్, ఇక్కడ 6th బీట్లో ఈ 2 బీట్స్. సో 3 బీట్స్ జాయిన్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే డబుల్ థ్రెడ్డింగ్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఉంటేనే మనకు నించి ఉంటుంది. లేదా ఇదిగోండి, ఇక్కడ 3 బీట్ పడిపోయాయి కదండి. 1 2 3.
ఈ 6 సర్కిల్లో ఈ 2 బీట్, ఇక్కడ 4 బీట్లోది ఈ 1 బీట్. సో నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే డబుల్ టైం థ్రెడ్డింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కొంచెం గట్టిగా లాగుతూ వేయండి. ఓకేనా అండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను బేస్. మళ్ళీ ఈ పక్కన ఇంకో 6 బీట్ ఉంటుంది కదా, అందులోది 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. 1 and 2. ఇదిగోండి ఇక్కడ 2 బీట్స్ బేస్ తీసుకున్నాను. 1 2 తీసుకొని ఇప్పుడు ఈ 4 సెకండ్ బీట్లోది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ బీట్ ఉంది కదండి, ఈ ఫస్ట్ బీట్ అయిపోయింది, ఇప్పుడు ఈ సెకండ్ బీట్ ఉంది. ఈ సెకండ్ బీట్లో నుండి మళ్ళీ థ్రెడ్ తీయాలి. ఇంకా చూడండి 1 2, ఇది 3, 1 2 3. ఇక్కడ ఈ 3 బీట్స్ జాయిన్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 బీట్స్ జాయిన్ అయిపోయాయి. సో మళ్ళీ సెకండ్ టైం థ్రెడ్డింగ్ కూడా తీయండి. సో మళ్ళీ కొంచెం గట్టిగా లాగుతూనే వేయండి. మళ్ళీ ఫస్ట్ బీట్లో నుండి తీసేసి మళ్ళీ ఇక్కడ 2 బీట్స్లో నుండి తీయండి. ముందుగా 3 బీట్స్ వచ్చాయి కదా, 1 2 3. ఇది 1 2 3 ఫస్ట్ బీట్, 1 2 3 సెకండ్ బీట్. ఫోర్త్ బీట్కి మళ్ళీ ఇక్కడ బేస్ ఈ 6 బీట్లోది 2 తీసుకుంటున్నాను. 1 2 తీసుకొని మళ్ళీ ఈ పక్కన ఉన్న 1 బీట్లో నుండి తీస్తున్నాను. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్లో నుండి తీసేసి సో మొత్తం అలాగనే జాయిన్ చేస్తూ వచ్చేసేయాలండి. ఇది సెకండ్ టైం థ్రెడ్ తీస్తున్నాను. ఇప్పుడు మధ్యలో బీట్ తీసుకుంటున్నానండి. ఈ మధ్యలో బీట్ది ఈ మధ్యలో దానికి వేస్తాను. ఇక్కడ ఇంకో బీట్ ఉంటుంది, అది దూరం అయిపోతుంది, అందుకే ఈ బీట్ ఒకటి వదిలేస్తున్నాము. ఇక్కడ ఈ బీట్ వదిలేస్తున్నాము. సో ఈ థర్డ్ బీట్లోకి, అంటే ఏదైతే స్ట్రైట్గా ఉందో ఆ బీట్లోకి వేస్తున్నాను. కావాలంటే మొత్తం జాయిన్ అయినాక మళ్ళీ ఇంకొకసారి థ్రెడ్డింగ్ తీసినా కూడా తప్పేం లేదండి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా పట్టుకుంటేనే మనకి కరెక్ట్గా నించుంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ తీసుకున్నాను. సేమ్ అక్కడ ఎలా చేసామో ఇక్కడ కూడా. అయితే ఇక్కడ ఈ ఫస్ట్ బీట్ వదిలేసేయాలండి, ఎందుకంటే ఇక్కడ వదిలేసాం కాబట్టి ఇక్కడ కూడా వదిలేసి ఈ సెకండ్ బీట్ నుండి తీసుకోవాలి. ఈ 4లోది ఫస్ట్ బీట్ వదిలేసి ఇక్కడ సెకండ్ బీట్ నుండి తీసుకుందాం. ఇలా చూడండి, ఇది కూడా జాయిన్ అయిపోయింది. సో అన్నీ అలాగనే జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఇక్కడ బేస్ 2 తీసుకుంటున్నాను సైడ్లో. మళ్ళీ ఇక్కడ 1 బేస్ తీసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో బేస్ 2 తీసేసుకొని డైరెక్ట్ ఇక్కడ 1 బీట్ తీసుకొని జాయిన్ చేసేస్తుంది. సెకండ్ టైం జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనండి,
ఇక్కడ కిందికి వచ్చాక ఇక్కడ 5 బీట్స్ కింద ఒక బీట్ ఉంటుంది కదండి, ఆ బీట్ 5 బీట్లోది 1 బీట్, ఇక్కడ 5 బీట్లోది 1 బీట్, ఇంకా మధ్యలో ఉంది కదండి పికాక్ది ఆ 1 బీట్, ఆ 3 కలిపేసి కిందది జాయిన్ చేసేయాలి. ఇప్పుడు ఈ 5 బీట్లోది ఇది 1 బీట్ అండి. ఇప్పుడు 5 బీట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ, ఇదిగోండి ఈ 5 బీట్లో ఈ 2 బేస్ తీసుకున్నాం కదా ఇక్కడ రెండింటికి కామన్గా, దాని కిందిది అంటే దీని లోపలిది కింద ఈ 1 బీట్ సేమ్ అదే పొజిషన్లో ఇక్కడ 1 బీట్, అది 2 బీట్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి దీని మిడిల్ది ఉంటుంది కదండి, ఇది మిడిల్లోది ఈ పార్ట్ 3 బీట్స్, ఈ 3 బీట్స్ ఇలా కలిపేస్తే మనకి అది ఇది 2 స్ట్రాంగ్గా జాయిన్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా చూసారా ఎలా జాయిన్ అయిపోయిందో, ఓకేనా అండి. సో ఇలా మనం జాయిన్ చేస్తాము. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇదిగోండి చూపిస్తాను నేను 3 బీట్స్, ఇక్కడ 3 బీట్స్ జాయిన్ చేస్తాం, ఇక్కడ 3 బీట్స్, ఇక్కడ 3 బీట్స్, ఇక్కడ పైన కూడా మన 3 బీట్స్ అండి. అన్నీ జాయినింగ్గా ఉంటుందండి, ఏమి ఎక్స్ట్రా బీట్స్ వేయొద్దు మనము. సో ఫ్రంట్ నుండి చూస్తే ఇలా ఉంటుందండి మన పికాక్, సైడ్స్లో ఉండి ఇలా చాలా సూపర్గా ఉందండి. సో నేను లాస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ముడి వేసేస్తాను. ఇదిగోండి మన పికాక్. సో వెనక పింఛం మనం జాయిన్ చేస్తాం కదండి. నెక్స్ట్ ఇక్కడ పైన ఈకలు ఎలా వేయాలనే చూపిస్తాను. సో నా థ్రెడ్ ఇక్కడ లాస్ట్లో తీసుకున్నానండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ లాస్ట్లో 2 బీట్స్లో పైన ఇక్కడ మధ్యలో ఉన్న థ్రెడ్ ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కింద నుండి తీసుకుంటున్నాను ఇది. సో ఏంటంటే ఈ మధ్యలోకి రావాలి నా నీడిల్, చూడండి ఈ 4 బీట్స్ మధ్యలో నుండి నా నీడిల్ రావాలి. ఇదిగోండి ఇప్పుడు మధ్యలో ఉన్న థ్రెడ్ వచ్చేసింది కదండి, ఇది ఇలా ఈ మధ్యలో నుండి రావాలి నాకు. సో ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఎల్లో బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 5 ఎల్లో బీట్స్ తీసుకొని 3 గ్రీన్ బీట్స్ తీసుకున్నాను. సో ఈ గ్రీన్ బీట్స్ని వదిలేసి 5 ఎల్లో బీట్స్ తీసుకున్నాను, 3 గ్రీన్ బీట్స్ తీసుకున్నాను అండి. గ్రీన్ బీట్స్ వదిలేసి ఓన్లీ ఎల్లో బీట్స్లోకే నా థ్రెడ్ తీస్తున్నాను, ఇలా తీసి లాగేస్తున్నాను. ఓకేనండి. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు ఈ మధ్యలో నుండి తీస్తున్నాను. చూడండి ఇక్కడ నా నీడిల్ని ఇప్పుడు ఈ 4 బీట్స్ ఉన్నాయి కదండి, 1 ఏమో దీని కింద నుండి లోపల తీసాను. ఇప్పుడు ఈ లోపల నుండి బయటికి తీస్తున్నాను, అంటే లాక్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని ఇలా లాక్ చేసేసరికి ఇలా స్ట్రైట్గా స్టిఫ్గా నించుంటుంది. దీనికి ఒక టర్న్ తిప్పుతున్నానండి, ఇలాగా లోపలికి తెచ్చి ఇలా ఒక 2 టర్న్స్ తిప్పేసి దీనికి తిప్పేసి ఇక్కడ మళ్ళీ 4 బీట్స్ వేస్తాను. 4 బీట్స్ ఎలా వేస్తున్నానండి మళ్ళీ, అంటే ఒకటి పెద్దగా ఉండి తర్వాత చిన్నగా ఉంటుంది కదా. సో అలాగని ఇదిగోండి 1 2 3 4 బీట్స్ వేసి మళ్ళీ గ్రీన్. సో గ్రీన్ వదిలేసి ఎల్లో 4 బీట్స్ తీసుకోవాలి. ఓకేనా అండి. మళ్ళీ దీన్ని లోపలికి తీసుకొచ్చి ఈ 4th బీట్లోనే మళ్ళీ లోపల నుండి బయటికి తీసుకురండి. దీనికి ఈ 2 బీట్స్కి మళ్ళీ ఒక 2 థ్రెడ్స్ లాగా ఇలా చుట్టేయండి. చుట్టేసి ఫైనల్గా 3 బీట్స్ తీసుకోండి. 1 2 3 ఎల్లో తీసుకొని 3 గ్రీన్ తీసుకోండి. ఓకేనా అండి. సో ఏంటంటే ఇంకొంచెం చిన్నగా కనిపిస్తుంది, అంటే 3 స్టెప్స్ లాగా. మళ్ళీ గ్రీన్ వదిలేసి జస్ట్ ఎల్లో తీసుకొని మళ్ళీ కింద నుండి బయటికి తీసుకురండి.
ఇదిగోండి ఇలా తీసుకొచ్చి లాగేసి మళ్ళీ ఈ మూడింటిని ఇలా తిప్పేయండి. కొంచెం స్ట్రైట్గా ఇలా అనేసి తిప్పేయండి. ఇలా మనం ఫ్లవర్స్ అల్లుతాం కదండి, అలా వేసి ముడి వేసినా సరే సరిపోతుంది దీనికి. ఇంకా ఇలా ఫస్ట్ ఇలా థ్రెడ్ని తీసుకొని ఇలా మూడింటిని ఇలా అనేసి లాగేస్తే సరిపోతుంది. దీన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చేసి బయటికి తెచ్చేసి ఇక్కడ ఒక ముడి వేసేద్దాం. ఇలా 1 2. ఇదిగోండి మన పికాక్ పైన ఫెదర్స్ కూడా వచ్చేసాయి కదండి, ఈకలు కూడా వచ్చేసాయి కదా పైన. ఇదిగోండి ఇలా చాలా ఈజీ అండి. ఏం లే, ఎక్కడైతే మనం లాస్ట్లో 4 బీట్స్ తీసుకున్నామో అందులో నుండే ఇదిగోండి ఇలా ఒకటి లోపలికి బయటికి అనుకుంటూ వేసేసి లాస్ట్కి తిప్పేస్తే అన్నీ ఒకే చోట ఇలా గుత్తిలాగా వస్తుందన్నమాట. ఓకేనా అండి. సో నెక్స్ట్ మనం కాలు వేయాలా, కాలు వేసి దాన్ని బేస్ వేయాలి. ఓకేనా అండి. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇది మన పికాక్ కదండి. సో ఇక్కడ నేను లెగ్స్ వేస్తున్నాను. సో మనం ఇక్కడ బేస్ తీసుకున్నాం కదండి, ఇక్కడ చూడండి ఫ్రంట్ దగ్గరలో ఇది బేస్ ఇది తీసుకున్నాం కదండి ఇక్కడ ఫ్రంట్లో. సో ఇక్కడ కింద చూడండి 1 2 3 4 5, ఇక్కడ 5 1 2 3 4. సో ముందు నుండి 5 వెనక నుండి 4 తీసుకోవాలండి. సో 1 2 3 4 ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను 4. సో ఇక్కడ ఈ 4 బీట్స్కి నేను థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ 4th 1 2 3 4 చూసుకోండి. ఈ 4 బీట్స్ ఇక్కడ 1 2 3 4 ఈ 4 బీట్స్కి మనము ఇప్పుడు లెగ్స్ వేస్తున్నాం అన్నమాట. సో నేను ఇక్కడ థ్రెడ్ తీసుకొని జాయిన్ చేస్తున్నాను. ఎందుకు లెగ్స్ అంటే కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికి అన్నట్టు కొంచెం దూరం వేసుకుంటూనే బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. ఎందుకంటే అది నించోవాలి. ఇప్పుడు మనకి బేస్ ఇది 1 అని తీసుకుంటున్నాను ఇక్కడ. ఇది ఆల్రెడీ మనం వేసామండి, మనం హ్యాండ్స్ కూడా వేసాం సేమ్ ప్రాసెస్లో. సో ఇది బేస్ అని 1 తీసుకొని ఇక్కడ నేను ఎల్లో బీట్స్ యూస్ చేస్తున్నాను. సో ఆడ బేస్ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 + 3 4 అవుతుంది. సో ఇది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఇలా ఇదిగోండి ఇలా 4 బీట్ జాయిన్ అయిపోయింది కదా. మళ్ళీ ఈ కింద నుండి ఇంకో బీట్, అప్పుడు నాకు 2 బీట్స్ ఉంటాయి కింద. ఈ బ్లూ కలర్ బేస్, ఎల్లో కలర్ బేస్. సో 2 బీట్స్ అక్కడ ఉంటాయి. 2 + 2 1 2. ఇంకా చూడండి ఇక్కడ 4 బీట్స్ జాయిన్ అయ్యాయి కదా, బ్లూ 3 గ్రీన్. సో ఇక్కడ కూడా కింద బ్లూ ఉంటుంది 4 బీట్లోది, ఇది ఎల్లో 1. సో 2 + 2 4 అవుతుంది. కొంచెం ఈ ఫస్ట్ ఒక్కటి వేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి, తర్వాత ఈజీగా వేసేయచ్చు. ఇలా సో మళ్ళీ కొంచెం స్ట్రాంగ్గానే వేయండి. ఇక్కడ కింద ఇంకో బ్లూ కలర్ బీట్ బేస్ తీసుకున్నాను. మళ్ళీ ఎల్లోది 2 అవుతుంది. 2 + 2 4. ఇదిగోండి ఈ బ్లూ బీట్, ఈ ఎల్లో బీట్, ఈ కింద బ్లూ బీట్ ఎల్లో బీట్ +2 2 + 2 4. లాగుతూ వేయండి. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ బీట్ 3rd 1 ఇది బేస్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఈ ఎల్లో బీట్కి పైకి వస్తున్నాను. సో అప్పుడు నాకు ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి చూడండి, ఎల్లో బ్లూ ఎల్లో, ఎల్లో బ్లూ ఎల్లో. సో 3 + 1 4 అవుతుంది. సో మళ్ళీ అదే బీట్లో నుండి నీడిల్ థ్రెడ్ని తీసి బయటికి లాగేయాలి. సో మనకు ఒక లూప్ లాగా పడిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి 4 బీట్స్ పడిపోయాయి మనకు. 1 2 3 4. ఓకేనా, అన్ని 4 బీట్స్ అలానే పడతాయి చూడండి. 1 2 3 4. ఇక్కడ కూడా అంతే 1 2 3 కింద బ్లూ 4. అలా 4 సైడ్స్ వచ్చేస్తుంది. ఓకేనా అండి.
సో మళ్ళీ నేను ఇది పైకి తీసుకొస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం చాలా వాటిలలో వేసామండి. ఇది మళ్ళీ ఇక్కడ బేస్ 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎల్లో బీట్ బేస్ 1 అవుతుంది నాకు. ఓకేనా, మళ్ళీ దానికి 3 బీట్స్ ఎల్లో వేస్తున్నాను. 1 2 3 ఇదిగో ఇది 4 బీట్స్ పడిపోయాయి కదా ఇక్కడ. సెకండ్ 4th బీట్ అనమాట. అట్లా ఒక 4 బీట్స్ వరకు మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఒక 4-5 బీట్స్ మన హైట్ని బట్టి వేసుకుంటూ వెళ్ళాలండి. 1 2 బేస్ 2 ఉంటుంది. సో ఇంకో పక్క ఇదిగో నేను చుట్టూరుగా తిప్పేసి కిందికి రావాలి. మళ్ళీ బేస్ 2 తీసుకోవాలి. ఇది 4 బీట్ మెథడ్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అండి, వాళ్ళు వేయగలుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ 1 బీట్, ఇక్కడ బేస్ 3 ఉంటాయి లాస్ట్లో. 1 2 3 1 2 3. సో 1 బీట్ తీసుకుంటే ఇది 4 అవుతుంది. సో ఇంకొకసారి వేసేస్తే 3 బీట్స్ అంతా వేసేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇది మళ్ళీ బేస్ 1 తీసుకొని 3 బీట్స్ 1 2 3 ఇదిగోండి, ఇలా సరిపోతుంది. హైట్ మనకి ఎక్కువ హైట్ మీద నించోలేకపోతుంది, అందుకనేసనే జస్ట్ మనం ఇక్కడ 3 బీట్స్ అంతా హైటే తీసుకున్నామండి. మళ్ళీ ఇక్కడ కూడా 2 బీట్స్ 1 2. ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ 4 బీట్స్ తర్వాత కూడా అలాగనే వేయాలండి, సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ లాస్ట్ 2 బీట్స్ ఉంటాయి కాబట్టి, లాస్ట్ 3 బీట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 1 బీట్ తీసుకొని 3టిని జాయిన్ చేయాలి. సో ఫైనల్గా ఏం చేస్తానంటే ఈ 4 బీట్స్ని కూడా నేను జాయిన్ చేసేస్తాను. 1 2 3 అంటే ఓన్లీ థ్రెడ్ ఒకటే తీస్తున్నాను. ఇది 4. ఓకేనా అండి. సో ఇక్కడ ఒక ముడి వేసేస్తే కింద నుండి ఇంకొకసారి ముడి వేసేద్దాం. ఓకేనా. సో మనకి ఇలా ఒక లెగ్ అనేది వచ్చేసింది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఇంకోటి కూడా వేయాలండి. అంటే ఇప్పుడు మనం బేస్కి ఇది మళ్ళీ జాయిన్ చేయాల్సి వస్తుంది ఇలాగనేసి అని. సో అప్పుడు మళ్ళీ 1 బీట్ వేసి జాయిన్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం పెద్దగా వస్తుంది అన్నమాట. ఇదేం టచ్ అవ్వదు, పించం కింద నీట్గానే ఉంటుందండి. ఓకేనా. సో నేను ఇంకొకటి వేసి చూపిస్తాను ఇక్కడ. ఓకేనా అండి. సేమ్ ఇక్కడ 1 2 3 4 ఇక్కడ కూడా 4 తీసుకుందామండి. 1 2 3 4 ఇక్కడ 4th దగ్గర మళ్ళీ థ్రెడ్ వేసుకొని సేమ్ ఇక్కడ ఎలా వేసాం ఇక్కడ కూడా అలాగనే వేయాలి. ఓకే, నేను వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి మన లెగ్స్ కూడా అయిపోయాయి. సో థ్రెడ్ నేను కట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ దీనికి బేస్కి జాయిన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ 2 బీట్స్ ఎల్లో తీసుకుని ఇక్కడ 3 బీట్స్ ఎల్లో తీసుకున్నానండి. ఎందుకంటే ఇది బరువుకి ఇక్కడ పడిపోతుంది ఈక్వల్గా ఉంటే. సో ఏంటంటే కొంచెం స్లాంటింగ్గా ఉండి ఇలా కొంచెం దీని బరువు అనేది ఇలా సపోర్టివ్గా ఉంటుందన్న ఐడియాతోని కొంచెం స్లాంటింగ్లో పెట్టాను, అంటే 1 బీట్ అంతా. మళ్ళీ మన కింద బేస్ చేసి అంటిస్తే ఇది 4 బీట్ అవుతుంది, ఇదేమో 3 బీట్ అవుతుంది. ఓకేనా. ఇంకొంచెం పొడుగ్గా వస్తుంది. అప్పుడు ఇది ఈ పించం అనేది కింద కూడా టచ్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు కింద బేస్ ఎలా చేసి ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను. నేను ఇక్కడ బేస్ అనేది పింక్ కలర్ తీసుకుంటున్నాను అండి. అంటే 4 బీట్స్ మొత్తం మనం ఎలా వేస్తాం అలా వేయాలి. నేను మీకు ఒక 3-4 లైన్స్ వేసి చూపిస్తాను అది ఎలా చేయాలో. సో దీనికి బేస్ ఎలా చేయాలని నేను చూపిస్తాను మీకు. ఓకేనా అండి. నేను ఇక్కడ కింద బేస్ చేయడానికి పింక్ బీట్స్ తీసుకుంటున్నానండి. మనము ఇది కనుక లాస్ట్ వరకు తీసుకురండి, థ్రెడ్ లాస్ట్ వరకు తీసుకొచ్చేసి ముడి వేసేయండి. మనం సేమ్ పర్చేస్ కూడా 4 బీట్స్ వేసి ఎలా చేస్తాం సేమ్ అదే ప్రాసెస్లో అండి.
నేను ఏంటంటే కొంచెం వేస్ట్ చేయిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ 4 బీట్ పడిపోయింది కదండి, 1 2 3 4. సో 1 బేస్ అండ్ 1 తీసుకుంటున్నాను ఇక్కడ. సో బేస్ 1 ఉంటే మళ్ళీ 3 బీట్స్ తీసుకోవాలి. ఫస్ట్ అని 3 బీట్సే తీసుకోవాలండి ఇక్కడ. 1 2 3. ఇదిగోండి మనకి సెకండ్ సర్కిల్ కూడా పడిపోయింది 4 బీట్స్ది. ఓకేనా అండి. సో నేను మళ్ళీ ఇక్కడ మధ్యలోకి తెస్తున్నాను బీట్. సో మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ 1 2 3 ఈ ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలి. థర్డ్ సర్కిల్ కూడా పడిపోయింది. అలా మనకి 12 సర్కిల్స్ కావాలండి. సో సేమ్ ప్రాసెస్లో 12 టైమ్స్ మనం 3 బీట్స్ తీసుకొని 12 సర్కిల్స్ లాగా 12 బీట్స్ వేసాక ఇప్పుడు పైనుండి వేయాలి కాబట్టి ఇదిగోండి మళ్ళీ పైన ఈ 1 బీట్ బేస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ మళ్ళీ 3 బీట్స్ 1 2 3 ఇలా వేసేసి థ్రెడ్ని మొత్తం బయటికి తెచ్చేసేయండి. ఇదిగోండి థ్రెడ్ని మొత్తం ఇలా బయటికి తెచ్చేసి కింద బేస్ 1 తీసుకోండి. అప్పుడు నాకు బేస్ ఇక్కడ 2 ఉంటాయి, నేను ఇక్కడ 2 బీట్స్ తీస్తాను 1 2. సో ఇక్కడ ఇలా సేమ్ ప్రాసెస్ రిపీటెడ్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సో మనకి 4 బీట్ మ్యాట్ అనేది వచ్చేస్తుంది ఇలా. ఓకేనా అండి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ బేస్ మళ్ళీ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ బేస్ అలా 2 వేసుకుంటూ మనకి ఇలా ఒక పింక్ కలర్ షీట్ లాంటిది చేసుకోవాలి. నేను వేసానండి ఆల్రెడీ, మీకు వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా మనం ఒక షీట్ తయారు చేసుకున్నామండి. లెంత్ ఎంత వచ్చిందంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. బ్రెత్ వచ్చేసి 1 2 3 4 5 6 7. ఇక్కడ 12 బీట్స్ అండి, ఇక్కడ 7 బీట్స్ అండి. సో అలా వచ్చేటట్టు 2 షీట్స్ చేసుకోవాలి. నేను 2 షీట్స్ చేసుకున్నాను. ఇలాగా చేసుకున్నాక మళ్ళీ వీటిని జాయిన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది 1 బీటేస్ జాయిన్ చేయాలి. మనం చాలానే జాయిన్ చేస్తాము 1 బీటేస్. జస్ట్ నా శాంపిల్కి చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు ఇది బేస్ 1 అనుకోండి. ఇక్కడ ఏ బీట్ తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అదే బీట్ తీసుకోవాలండి. సో ఇది 1 బీట్, ఇది 2 బీట్. సో ఇవి 2 జాయిన్ చేయాలంటే ఇది 3rd బీట్ అవుతుంది. ఈ 1 షీట్లో నుండి తీసి మళ్ళీ 1 బీట్ వేసుకొని ఇందులో నుండి తీసి మళ్ళీ ఇంకో బీట్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ దాంట్లో నుండే ఇలా బయటికి తీయాలి. తీస్తే ఇదిగోండి 4 బీట్ పడిపోయింది కదా మనకి. సో అలా 4 బీటేస్ జాయిన్ చేయాలి. అండ్ దీని లోపల కార్డ్బోర్డ్ పెట్టాలండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఈసారి బేస్, లేకపోతే మన బర్డ్ అనేది కింద పడిపోతుంది. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ పెడితే నడవదండి. దానికన్నా ఇంకా హార్డ్ది స్ట్రాంగ్ది పెట్టినా సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 బేస్ ఉంటాయి నాకు. 1 2 3 ఇక్కడ 4 బీట్ పడిపోయింది ఆల్రెడీ. సో 1 2 3 ఈ గ్యాప్ ఉంటుంది రెండింటి మధ్యలో. ఇంకో బీట్ తీసుకున్నాను. తీసుకొని ఈ 3 బీట్స్ని జాయిన్ చేయాలన్నమాట. ఇలా జాయిన్ చేస్తే నాకు సెకండ్ సర్కిల్ కూడా పడిపోతుంది ఆ గ్యాప్ మధ్యలో. ఇలా మళ్ళీ ఇప్పుడు వేసిన బీట్లో నుండి ఇలా తీసేసి ఇదిగా సో ఇంకో బీట్ తీసుకొని సేమ్ అలానే 1 బీట్ వేసుకుంటూ మొత్తం జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ ఇందులో బేస్ కూడా స్ట్రాంగ్గా పెట్టండి కార్డ్బోర్డు. నేను అది పెట్టడం కూడా చూపిస్తాను ఎలాగో. ఓకేనా. సో ఇది ఎలా జాయిన్ చేస్తారో అలాగా అంతా మొత్తం జాయిన్ చేయాలండి 4 సైడ్స్. సో 3 సైడ్స్ జాయిన్ చేసి 4th సైడ్లో కార్డ్బోర్డ్ పెట్టాక తర్వాత ఇది జాయిన్ చేయండి. ఓకేనా అండి. నేను మొత్తం జాయిన్ చేసి చూపిస్తాను మీకు. యాక్చువల్ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది, ఈ ప్రాసెస్ చూపించట్లేదు. 4 బీట్ మెథడ్ తెలిసిన వాళ్ళు సొంతంగా చేయగలుగుతారండి. ఓకేనా అండి. సో ఇది మొత్తం నేను వేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇదిగోండి ఇలా 1 బీట్ వేసి మొత్తం జాయిన్ చేసేయాలండి. ఓకేనా. దీనిలో మొత్తం 1 బీట్ వేసి. సో ఇప్పుడు దీనికి ఈ లెగ్స్ ఎలా జాయిన్ చేయాలో నేను బ్యాక్ సైడ్ 1 వేసి చూపిస్తాను. సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ 1 కూడా చేయాలండి. సో నేను ఇప్పుడు ఇది దీనికి ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను. సింపుల్ అండి. ఇది బేస్ 1 అని తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది కింద నుండి 1 బీట్ బేస్ అని 1 తీసుకుంటున్నాను.
ఎల్లో బిట్. సో ఈ పింక్ ఇంకో బీట్ అయిపోతుంది. సో జాయిన్ చేయడానికి కరెక్ట్ మధ్యలో 1 2 3 4 5 6 7 బీట్స్ తీసుకున్నాం కదా ఇక్కడ. సో అందులో మధ్యలోది 4th బీట్ ఇక్కడ. ఇప్పుడు ఇది ఇలా జాయిన్ చేయాలన్నమాట. అంటే ఇది 1 బీట్, ఎల్లో బీట్ 1 బీట్, మళ్ళీ ఎల్లో బీట్తో జాయిన్ చేస్తున్నాను అండి. ఎల్లోది సెకండ్ అవుతుంది. ఈ మధ్య బీట్ ఉంది కదా 1 2 3 4th, ఈ 4th బీట్ ఉంది కదా ఇందులోది ఇక్కడ. సో ఈ రైట్ సైడ్ నుండి ఇక్కడ అంటే 1 2 3 4 ఇక్కడ 4th అంటే 5th 1కి వేస్తున్నాం అనుకోండి. సో 3 బీట్స్ అవుతాయి, ఇది 4th బీట్ అవుతుంది. మళ్ళీ ఏ బీట్లో నుండి తీసామో బేస్ అదే బీట్లో నుండి ఇలా తీసేయాలి. ఇక్కడ 4 బీట్స్ వచ్చేసాయి కదండి. సో ఇలా జాయిన్ అయిపోతుంది మనకి 4 బీట్స్. ఓకే, సో ఇప్పుడు వేసింది కరెక్ట్ అన్నమాట. నేను ఏం చేస్తానంటే దీన్ని స్ట్రాంగ్గా ఉండడానికి ఒక 2-3 టైమ్స్ తిప్పేస్తానండి. ఈ బేస్కి ఇది సేమ్. ఓకేనా అండి, ఇప్పుడు ఇది జాయిన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సైడ్కి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో పింక్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఏంటంటే 3 3 1 1 బీటే జాయిన్ చేయాల్సి వస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ నాకు 3 బీట్స్ ఉంటాయి. ఈ ఎల్లో ఈ పింక్ 1, ఈ ఎల్లో ఈ పింక్ 1. సో నేను 1 బీట్ తీసుకొని ఇక్కడ సైడ్ ఇలా జాయిన్ చేస్తుంది. దీన్ని కూడా ఒక 2-3 టైమ్స్ తిప్పండి. ఇది మనం బేస్ ఎంత స్ట్రాంగ్గా పెడితేనే మనకు అంత స్ట్రాంగ్ ఉంది. కావాలంటే మన లాస్ట్లో ఈ లెగ్స్ మధ్యలో టూత్ పిక్ పెడితే స్టాండ్ గట్టిగా, అంటే స్టాండింగ్ వల్ల గట్టిగా ఉంటుంది అన్నమాట. అలా ఓకేనా అండి, ఇది సెకండ్. సో మళ్ళీ కింద 1 బేస్ తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా 1 బీటే ఉంటుంది వేయడం. 3 బీట్స్, పింక్ 1 మళ్ళీ 2 ఎల్లో ఉంటాయి. సో 1 బీట్ తీసుకొని అది ఇలా ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో ఎలా జాయిన్ చేసామో సో ఫైనల్గా ఇక్కడ లాస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఏం జాయిన్ చేయొద్దండి, బీట్సే ఉంటాయి కాబట్టి వాటిని స్ట్రాంగ్గా పింక్ కింద బేస్ని స్ట్రాంగ్గా చేస్తున్నాను. ఇలా కావాలంటే మొత్తం అయిపోయాక ఇంకొక 2-3 టైమ్స్ తిప్పేస్తే సరిపోతుంది మనకి. సో ఇక్కడ ఇంకోటి వేయాలా, ఇలా వేస్తే మనకి ఇది అయిపోతుంది. సో ఫైనల్గా అయిపోయిందండి మనది. సో నేను ఇక్కడ ముడి వేసేస్తున్నాను. సో ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ ముందు కూడా అలాగనే వేయాలండి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే కొంచెం లాగి వేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది జాయిన్ అయిపోయింది కదండి. సో ఇది వేసేటప్పుడు ఇక్కడ ఎన్ని బిట్స్ గ్యాప్ వచ్చింది మనకు మధ్యలో, 1 2 3 బిట్స్ గ్యాప్ వచ్చింది. సో మనం మ్యాక్సిమం ఏం చేస్తాం, 3 బిట్స్ గ్యాప్ తీసుకొని 1 2 3లో జాయిన్ చేస్తాం.
అలా కాకుండా మనం 5th బీట్లో జాయిన్ చేద్దాం ఇలా కొంచెం ముందుకు అనేసి. ఓకేనా అండి. సో ఏంటంటే అప్పుడు బరువు అనేది ముందుకు పడుతుంది ఇలా, రైట్. సో ఈ బ్యాలెన్స్ అంతా ఇటు వచ్చేలాగా వస్తుంది అన్నమాట. సో మనకి నించోవడం కూడా స్టిఫ్గా నించుంటుంది. సో ఇది 3rd లైన్లో కాకుండా 1 2 2 3 4 5 5th లైన్లో జాయిన్ చేస్తున్నాను ఇలా. ఓకే అండి, నేను చూపిస్తాను 5th లైన్ 5th బీట్లో జాయిన్ చేస్తున్నాను కొంచెం ముందుకు ఇలా వచ్చేలాగా. ఓకేనా అండి. నేను జాయిన్ చేసి మీకు చూపిస్తాను, అప్పుడు మన పికాక్ కూడా నించుంటుంది. ఓకేనా అండి. ఇదిగోండి, ఇది బేస్లో వేసాం కదండి. నేను ఇక్కడ 3 సైడ్స్ జాయిన్ చేశాను. 4th సైడ్ ఏం చేస్తున్నానంటే లోపల నేను పేపర్ పెడుతున్నానండి. ప్లాస్టిక్ కవర్లు అయితే లైట్ వెయిట్ ఉంటాయి, సో పేపర్ అయితే కొంచెం హెవీగా ఉంటుందని సని మీరు కావాలంటే కార్డ్బోర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లోపల టూత్పిక్ పెడుతున్నానండి. కొంచెం లావుదున్నా సరే పెట్టవచ్చు. ఇదిగోండి, ఇలా లెగ్స్ స్ట్రైట్గా ఉండడానికని ఇంత కట్ చేయాలి. ఇది ఒకటి, ఇంకా బ్యాక్ సైడ్ కూడా. లేదా స్టిఫ్గా నించోవండి, అటు ఇటు పడిపోతుంటాయి. సో స్టిఫ్గా ఉండడానికి అనేసి ఇవి స్టిక్స్ అరేంజ్ చేశాను. అయితే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, కింద నుండి రాకపోతే ఇక్కడ పక్క నుండి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు మనము. స్టిఫ్గా ఉంటుంది. ఈ చిన్నది కూడా ఇందులో పెట్టేస్తున్నాను కింద నుండి. ఇందులో ఓకేనా అండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను పేపర్ తీసుకుంటున్నాను, కొంచెం లావు పేపర్ తీసుకున్నానండి. ఒక 10-9 లేయర్స్ లాగా తీసుకున్నాను. ఫోల్డ్ చేసేసి ఇందులో పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా. సో అప్పుడు ఇది స్టిఫ్గా నించుంటుంది. ఇదిగోండి ఇలా, చూసారా నించింది కదా. సో ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు స్టిఫ్గా నీట్గా ఉంటుంది. లెగ్స్ కూడా అటు ఇటు పడిపోదు. సో నెక్స్ట్ లాస్ట్ ఇది ఏంటంటే ఇది మొత్తాన్ని క్లోజ్ చేసేయాలి 1 బీట్ వేసి. ఓకేనా అండి. ఇది క్లోజ్ చేసాక అప్పుడు నీట్గా ఉంటుంది. నేను ఈ ఫ్రంట్ క్లోజ్ చేసి అప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా అండి. సో ఫైనల్గా మన పికాక్ అయిపోయిందండి. అట్ లాస్ట్ ఫినిష్ చేసాము అండ్ సూపర్ డూపర్గా వచ్చింది. మీరు చూస్తున్నారు కింద అది ఇంకా స్టిల్ స్టాండింగ్లోనే ఉంది, ఎక్కడ పడిపోవట్లేదు, ఏమవ్వట్లేదు. వెనక బ్యాలెన్స్గా ఉంది, చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ ఇస్ ఎక్సలెంట్ అండి. నాకైతే కింద పింక్, కాలు ఎల్లో, పింక్, ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ నాకు చాలా చాలా నచ్చింది. ఇదిగోండి, ఎక్సలెంట్. అసలు ఇలాంటి పికాక్ అసలు ఎక్కడైనా చూసారండి? ఇంత బ్యూటిఫుల్ పికాక్ ఒరిజినల్గా కూడా ఉండదు కదండి. ఇదిగా అసలు నీట్గా ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా, ఈవెన్ ఇవి కూడా ఎంత నీట్గా వచ్చాయో. ఇదిగా అసలు ఇలా చూడాలి. ఇదిగోండి యాక్చువల్ పికాక్ ఇలాగన్నమాట. సో ఇంకా ఫెదర్స్తో చాలా సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మనం ఇక్కడ చూడండి, కాలు ఇక్కడ పెద్దగా తీసుకున్నాం, ఇక్కడ చిన్నగా తీసుకున్నాం. సో దట్ బరువు అనేది కొంచెం ముందుకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది, వెనక్కి పడిపోదు అన్నమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ కేమ్ సూపర్. నేను ఎలా అనుకున్నానో అలాగనే వచ్చిందండి పికాక్ మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్. Bye. Bye.